విశ్వాసులు కూడా ఈరోజు వాక్యం తెలుసుకోవాలనే ఆసక్తి లేదు అందరిలో, చాలా వరకు పోయింది. ఇటు వరకు రోజుల్లో అయితే ప్రార్థనకు వచ్చేటప్పుడు నిజమైనటువంటి భక్తిపరులు బైబిల్ తెచ్చుకునేవాళ్ళు, బైబిల్తో పాటు నోట్ బుక్ తెచ్చుకునేవాళ్ళు, దాంతో ఒక పెన్ను చేతిలో ఉండేది. బైబిలు, పెన్ను, పాటల పుస్తకం, నోటు బుక్ తెచ్చుకుని రాసుకునేవాళ్ళు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, 40 ఏళ్ళ క్రితం చదువు లేని వాళ్ళు కూడా వచ్చి రాని అక్షరాలతో కళ్ళజోళ్ళు పెట్టుకొని ఇట్లా అణిచిపెట్టి రాసుకునేవాళ్ళు వాక్యాలు. అంటే ఆ రోజుల్లో వాక్యాలు అంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు. ఈరోజు మన ఇంట్రెస్ట్ని, మన ఆసక్తిని సాతానుడు దొంగిలించాడు, ఆసక్తి లేకుండా చేసేసాడు. చేతిలో సెల్ ఫోన్లు రావటం వలన ఈరోజు చాలామంది బైబిల్ని కూడా తెచ్చుకోలేని స్థితి.